మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన ఆదివారం శ్రీ స్వామివార్ల పెండ్లి కుమారుని ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని పూజలు జరిపారు. పట్టణ పద్మశాలయ బహుతమ సంఘం కంకెరపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను పూజారి వివరించారు. దేవస్థానం ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్, ధర్మకర్తల మండలి పర్యవేక్షించారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన అందరినీ కూడా ప్రతినిత్యము స్వామివారు ఆయన యొక్క సంరక్షణలో మన అందరిని కూడా ఉంచి మన అందరిని కూడా అటువంటి మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారాయణ స్వామి వారికి ఈ రోజున స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేడుకగా ఈ రోజున స్వామివారి మనం అత్యంత వైభవంగా స్వామివారికి పెండు కుమారుడుగా అంటే మన అందరినీ కూడా కాబట్టి ఆ తల్లి రాజ్యలక్ష్మి తల్లి పెండు కుమార్తెగా చేసుకోవడం జరిగింది. ఈ రోజున ఉదయం అదేవిధంగా ప్రాతకాల అర్చన, తదనంతరం స్వామివారికి 8 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల వరకు కూడా స్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా విక్షక్షయన ఆరాధన, పుణ్యావచనము, నవకలశ ఆరాధన అట్లా స్వామివారికి ఇవన్నీ కూడా చేసి అత్యంత వైభవితంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ రోజున 11 గంటలకి స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అదేవిధంగా ఆ యొక్క తల్లి రాజ్యలక్ష్మి తల్లిని పెళ్లి కుమార్తెగా చేయడం జరిగింది. ఇటువంటి రోజున ఈ స్వామిని మనం దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే వివాహం కానిటువంటి పిల్లలకి వివాహం జరగడం అది మన పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. స్వామివారి దగ్గర రానేరు వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సాయంత్రం స్వామివారు గ్రామోత్సవంగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి స్వామి పెళ్లి కుమారుడుగా, రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి తల్లులిద్దరు కూడా పెళ్లి కుమార్తెలుగా స్వామి యొక్క దేవాలయం నుంచి బయలుదేరి తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, అదేవిధంగా ఉత్తర మాడ వీధుల్లో ఉన్న భక్తులందరికీ దర్శన భాగ్యాన్ని ఇస్తూ మన పురవీధుల్లో ఉన్నటువంటి మెయిన్ బజార్లో దాకా చివరిదాకా వచ్చి స్వామి అక్కడ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తారు. కాబట్టి మీ యొక్క స్థానాల్లో ఉండి ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకుని స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యాన్ని చేసుకొని తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి నూతన దేవస్థాన ప్రతిష్టా మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. భక్తులతో పాటుగా తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కూడా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత అన్నదానం కూడా నిర్వహించారు.